సరే కదా, బయట చరిత్ర మన దానికి చెప్పేదానికంటే మన చరిత్ర మన వాళ్ళకి చెప్పుంటే, బయట చరిత్ర చెప్పేదానికంటే మన చరిత్ర మనకు చెప్పేంటే ఈ సిచ్యువేషన్ ఇంత వచ్చేది కాదు కదా. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంత మార్పులు జరిగే అవకాశం ఉండేదే, ఇంత పోరాడే అవకాశం. బ్రదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్, మీ తాత సర్పంచ్, మీ ఊరు గ్రామం ఏర్పడ్డప్పటి నుంచి మీ తాత సర్పంచ్, మీ అయ్య సర్పంచ్, నువ్వు సర్పంచ్. ఇప్పుడు మన ఇద్దరం డిస్కస్ చేస్తున్నాం మన ఊరు బాగుపడాలంటే ఏం చెప్తే బాగుండు అని. అంతా మీదేరా దరిద్రుడా, నువ్వు నీ వాళ్ళేరా, మీ ముత్తాతగాడు అట్ట చేసిండు, మీ తాత ఇట్ట చేసిండు, కనీసం నువ్వన్నకి ఇట్లా చేయరా అంటాం. తప్పంతా ప్రజలందరిది గ్రామం మొత్తం అయి ఉండాలి, లేకపోతే మీ ముత్తాత నుంచి మీ తాత నుంచి నీ దాకా అయి ఉండాలి. మరి ఇక్కడ భారతదేశంలో అధ్యాపనం బ్రాహ్మణ కర్తవ్యం అన్నారు. ఈ దేశంలో చదవడము బోధించడము బ్రాహ్మణుల యొక్క విద్య పని, రక్షించడము పాలించడం క్షత్రియుల యొక్క పని, ఆర్థిక వ్యవహారాలు ఈ వ్యవసాయ ఈ ప్రక్రియ వైశ్యుల పని, వీళ్ళకి సహకరించడము శూద్రుల పని అని చెప్పారు. ఇప్పుడు ఎవడిని తప్పుపడదాము? మొదటగా గురుకులాలను పెట్టి తమ అనుభవాలని రాజుల పిల్లలు లేదా సంపన్నుల పిల్లలని ఊరు చివర ఆశ్రమాల్లో పెట్టి చక్కగా చదువు నేర్పించిన వాడిని తప్పందామా? గ్రంథాలు రాసి తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచినోడు అందరికీ చెప్పకుండా రివీల్ చేయకుండా దాచిపెట్టినోని తప్పందామా? వీటిని ఎత్తుకపోయినోని తప్పందామా? అందరికీ అర్థమయ్యేలా చెప్పకపోవడం తప్పందామా? ఇప్పుడు కూడా అన్ని ఊళ్ళలో అన్ని స్కూళ్ళలో రూపాయి ఖర్చు లేకుండా సమానమైన విద్య, శాస్త్రీయమైన విద్య, ఉన్నోడికైనా లేనోడికైనా ఒకటే విద్య అనేటువంటి దాన్ని అమలు పరిస్తే సరిపోతుంది కదా. సరే, మీరు సరిపోతుంది కదా అన్నప్పుడు మీరు ఈ స్కూల్ వ్యవస్థ వీటి మీద కాకుండా ఒక మినిస్టర్ అయ్యి పార్లమెంట్లో కొట్లాడొచ్చు కదా, దీని గురించి అక్కడ మాట్లాడొచ్చు కదా. బ్రదర్ మళ్ళీ ఈ ప్రశ్న కూడా ఎట్లుందంటే, ఇక్కడ కొట్లాడితే ఎంతవరకు అవుతుందండి? ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళారు, కొన్ని స్కూళ్ళకి వెళ్ళారు, కొంతమంది ప్రిన్సిపాల్తోటి లేకుంటే అక్కడ ఉన్న లోకల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాట్లాడితే పార్లమెంట్లో చేస్తేనే కదా అక్కడ మాట్లాడితేనే జరిగేది. పార్లమెంటుకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళ కర్తవ్యాన్ని గుర్తించడం కూడా ఒక పనే. మందకృష్ణ మాదిగా ముఖ్యమంత్రి ఏం కాలే, కానీ గుండె జబ్బుల వాళ్ళందరికీ ప్రభుత్వమే చేయించాలని రాజశేఖర్ రెడ్డి గారి మీద ఒత్తిడి చేసి పోరాటం చేసి ఒప్పించి చట్టం చేపించి ఇప్పుడు అందరినీ కాపాడుతున్నాడు. ఆయన మినిస్టర్ అయిందా? నువ్వు చెప్పు. కాలే, ఏ రోజు ఆయన కాలే కదా. మరి 6 కేజీల బియ్యం గురించి పోట్లాడిండు. వికలాంగులందరికీ వీళ్ళను వైకల్యం కలిగిన వారు అనకూడదు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనకూడదు, దివ్యాంగులు అనాలని ఇప్పుడు మనం అంటున్నాం. ఆ సోయి చాలామందికి ఉందో లేదో. వాళ్ళందరికీ ఆరాధ్యమైన వ్యక్తిగా మారిపోయాడు కదా. మరి ఆయన మినిస్టర్ ఎన్నిసార్లు చేసిండు? సెంట్రల్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా. పోనీ దశలు ఉంటాయి బ్రదర్. ఒకరు పీర్ గ్రూపుతో ప్రెషర్ గ్రూప్ క్రియేట్ చేస్తారు, ఒకరు ఇంటెలెక్చువల్ రోల్ ప్లే చేస్తాడు. ప్రొఫెసర్ జయశంకర్ మినిస్టర్ అయ్యిండా, ఎమ్మెల్యే అయ్యిండా? ఆయన తన ఇంటెలెక్చువాలిటీతో మరి కోదండరామ్ సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యిండు, కానీ అంతకుముందు మరి ఆయన ముఖ్యమంత్రి అయి తెలంగాణ తీసుకొచ్చిండా, కేంద్ర మంత్రి అయి ఈయన ఇక్కడ ప్రెషర్ గ్రూప్ రిలీజ్ చేసిండు. ఇంకో చోట పోరాటోళ్ళు మల్లెపల్లి లక్ష్మణ్ సార్ లాంటి వాళ్ళు అటువైపు పోరాటం చేసిరు. కళారంగంలో గద్దరన్న లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు పోరాటం చేసిళ్ళు. రసమై బాలకృష్ణ అన్న, దేశపతి శ్రీనివాస్ అన్న, అంతడుపుల నాగరాజ్ అన్న, నిర్నాల కిషోర్ అన్న, ఒక్కరా రామ్ నరసన్న, ఎంతోమంది కదా. ఒకరు కళారంగంలో, ఒకరు విద్యారంగంలో, ఒకరు సాంస్కృతిక రంగంలో. కాళోజీ గారు ఆ రోజు చెప్పారు కదా, తన గొడవలో వివరించారు కదా, చెప్పారా లేదా? చెప్పారు. మరి కాళోజీ ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా. విజయశాంతి గారు, కేసీఆర్ గారు ఇద్దరు మాత్రం పార్లమెంట్కు వెళ్ళారు, వాయిస్ వినిపించారు. ఇద్దరే ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఒక ప్రక్రియ జరిగింది. వాళ్ళిద్దరి వల్ల వచ్చిందనడం అజ్ఞానం. ఇంతమంది పోరాటం ఫలితంగా వాళ్ళ ఫలితం కూడా ఒక భాగం. కాబట్టి నాలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు ఆ పాత్ర. నేను చదవడము, చెప్పడము, అవసరం ఉన్న చోటికి వెళ్ళడము, అవగాహన కలిగించే మార్గాన్ని ఎంచుకున్నాను. ఇంకా నన్నే అక్కడికి పోమానంటే ఇదేమైనా అర్థం? అక్కడికి వెళ్తే ఈజీ అయ్యే ఆలోచన ఎక్కువ. కొన్ని ఇప్పటివరకు ఎవరు వెళ్ళిన వాళ్ళు అంతా వేస్ట్ కాలే అంటవా? వెళ్ళిన వాళ్ళు వేస్ట్ కాలనట్లే నేను అనేది. పార్లమెంటులో
రాజ్యాంగాన్నే రాసి బాగా పుస్తకాలు చదివి అనేక డిగ్రీలు సంపాదించి బ్రిటిష్ వాళ్ళ మెడలు కూడా వంచి అంగీకరించి మంత్రిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ గారే ఆడవాళ్ళకి సమానత్వం ఇద్దామని హిందూ కోడ్ బిల్లు పెడితేనే ఆడెవ్వడు అంగీకరించకపోతే తిక్కలేసి రిజైన్ చేసి వచ్చాడు. ఇక ఇప్పుడు బైరనరేషు పార్లమెంట్ పోయి మంత్రి అయి ఈ వ్యవస్థను మార్చాలనుకోవడం ఎంత. ఇప్పుడు మన వాయిస్ అనేది ఇక్కడ చేసేదానికి ఒక పోరాటం జరుగుతుంది. అక్కడ చేసేవాళ్ళు అక్కడ చేస్తారు, ఇక్కడ చేసేవాళ్ళు ఇక్కడ చేస్తాం. పోరాటం జరుగుతున్నప్పుడు నేను ఎంచుకున్న మార్గం అది కాదు. నేను ఎంచుకున్న మార్గము విద్యార్థులను చైతన్యపరచడము, యువతని స్ఫూర్తిని నింపడము, ప్రజలకు అవగాహన కలిగించడము, నాలాంటి వాళ్ళని సమీకరిస్తూ వాళ్ళకు నేను తోడుగా ఉండడము. మా శక్తి మేరకు ముందుకు వెళ్తాం. మా శక్తి మిగిలినప్పుడు ఇంకొక అంశం మీదకి మా శక్తిని మళ్ళిస్తాం.